రోజున నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నరసాపురంకి, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా విజయవాడ రెండూరులకి ఈరోజు మనం రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, అదేవిధంగా విజయవాడ. ఓకే, థ్యాంక్ యూ. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా విజయవాడ ఈరోజు విజయవాడకి రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకి పంపించడం జరుగుతూ ఉంది. రెండూరులకి ఈరోజు రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. గోదావరి నాసిక్లో పుడితే మర్యాదలు గోదావరిలో పుట్టే అనేది నానుడి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకి ఈరోజు రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. మనం హైదరాబాద్ తర్వాత మనం ఎక్కువగా పంపించినటువంటి ఊరు గోదావరి ప్రజలకే. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ ప్రజలకే మనం ఎక్కువ పంపించడం జరుగుతుంది. అది కూడా నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారానే. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1. ఎందుకంటే ఆ ఊరిలోనే ఆ వరి వంగడం పురుడు పోసుకుంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. గోదావరి పేరులోనే ఉంది వరి. ఈ విధంగా ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా విజయవాడకి మనం రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. ఈ రోజున ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా, CVR మెథడ్ ఫార్మింగ్ రైస్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం సింగిల్ పాలిష్ రైస్ రెండూర్లకు పంపించడం జరుగుతూ ఉంది. ఒకటి విజయవాడ, అదేవిధంగా నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా. మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది, గోదావరి నాసిక్లో పుడితే మర్యాదలు గోదావరిలో పుట్టాయని. ఫస్ట్ హైదరాబాద్ తర్వాత ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా నెంబర్ 1 మనం పంపించింది హైదరాబాద్కి. ఆ తర్వాత గోదావరి ప్రజలకి. వాళ్ళు మనకి పిల్లర్స్, మెయిన్ పిల్లర్స్. ఇత్తనాలు చల్లిన వాళ్ళకైతే, నారు పెరిగిన వాళ్ళైతే, నారా తీసిన వాళ్ళైతే, కలుపు తీసిన వాళ్ళు అయితే, ఉరుకొక కోసిన వాళ్ళు అయితే, పట్లు ఎండబెట్టి ఆరబెట్టి తేమ తీసుకున్న 14% ప్రతి ఒక్కరికి మనము జీవనోపాధి ఇచ్చాం. అంటే మనకి పంపించినటువంటి వాళ్ళు వీళ్ళే. ఎవరు? తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, హైదరాబాద్. వీళ్ళు పంపించినటువంటి ఫోన్పే, గూగుల్ పే ద్వారానే ఈ రోజున మనం ఇంతమందికి జీవనోపాధి కల్పించడం జరుగుతుంది. హైదరాబాద్కి కానీ, అదేవిధంగా గోదావరి ప్రజలకు కానీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే నెలకి 30 రోజులు, ప్రతి 5 రోజులకు ఒకసారి మనం గోదావరి ప్రజలకి, హైదరాబాద్ ప్రజలకు పంపిస్తుంటాం. చాలా మిగతా ఊళ్ళు కూడా పంపిస్తూ ఉంటాం, కానీ మెయిన్ వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళు మనకి కంచుకోట లాంటి వాళ్ళు. ఆ విధంగా ఈ రోజున విజయవాడకి, అదేవిధంగా గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురంకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. ఎవరికైనా సరే కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ ముందుగా అయిపోతుండగా ముందుగా మనకు చెప్తే మనం ఆడిచ్చి బిల్లింగ్ చేసి, ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. ప్రకృతి తరఫున హర్షత్ విహారాన్ని టీం మెంబర్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం హైదరాబాద్ ప్రజలకి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ ప్రజలకి. థ్యాంక్ యూ.